వైరస్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ సిమ్టమ్స్ తోటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ ఇల్నెస్ అని, ఇది ఒక ఏవియన్ కైండ్ ఆఫ్ వైరస్, అంటే బర్డ్స్ లో వచ్చేటువంటి కైండ్ ఆఫ్ వైరస్. అలాంటి వైరస్ హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవడం 2001 లో నెదర్లాండ్స్ లో కనిపెట్టడం, ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయం. అయితే మనకున్నటువంటి సమస్య ఏంటంటే ఈ ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్ గా మీరు చూస్తే ఈ మామూలుగా వచ్చే ఇన్ఫ్లుయెన్జా వైరస్లు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మనం మన వ్యవస్థలో చూస్తున్నటువంటి ఈ సీజనల్ కోల్డ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానివ్వండి, లేదు ఇతర వైరస్లు కానివ్వండి, ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ పేరు లేని సినిమాలు అంటారు కదా, అలా పేరు లేని కొన్ని వైరస్లు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా బోల్డ్ వైరస్లు, బోల్డ్ బ్యాక్టీరియాలు మన చుట్టూ 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి. మనం చేయిని మైక్రోస్కోప్ లో పెడితే కుప్పల దెబ్బల వైరస్లు కనపడతా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి గనక వైరస్లు, ఈ రెస్పిరేటరీ వైరస్లు ఇప్పుడు చూస్తున్నటువంటి మనం ఇన్ఫ్లుయెన్జా వైరస్ వేరు, మనం ఈ కోవిడ్ కి ముందు, ఇప్పుడంతా ఇదివరకు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయింది. ఆఫ్టర్ కోవిడ్ మనం గనక చూస్తే ఎలా ఉందంటే ప్రతి వైరస్, ఇదివరకు వైరస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో వస్తే ఒక వారంలో, ఇదివరకు మందులు వేసుకుంటే వారం రోజులు, మందులు వేసుకోకపోతే 1 వీక్ అనేవాళ్ళు. ఈ రోజు మందులు వేసుకున్నా వేసుకోకపోయినా 1 మంత్. కాకపోతే మందులు వేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం తగ్గుతుందండి. చాలా మంది ఈ రోజు సోషల్ మీడియాలో ఓదరగొట్ట ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకండి మందులు వేసుకోవడం, మందులు వేసుకోకపోతే 104, 105 డిగ్రీల టెంపరేచర్ వచ్చి కన్వల్షన్స్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమిచ్చే మందులు, ఈ అలోపతిక్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇవి కంట్రోల్ అవ్వబడతాయి. మీరు కంటిన్యూస్ గా 104 జ్వరం, 105 జ్వరంతో వణికిపోకుండా, భయకంపితులు కాకుండా, లేదా యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ అంటాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటాం, ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఆ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం బాగా తగ్గుతుంది. అంటే విపరీతమైనటువంటి జ్వరం, విపరీతమైనటువంటి గొంతు నొప్పి, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ లక్షణాలండి. ఈ హెచ్ఎంపీవీలు ఇవన్నీ లక్షణాలు. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, లేకపోతే ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టం కావడం, ఊపిరితిత్తుల్లో నీరు చేయడం, నిమోనియా, వైరల్ నిమోనైటిస్ రావడం, ఇట్లాగా ఊపిరితిత్తుల్లో నీళ్లు రావడం, ఇలాగ అనేక రకమైనటువంటి సమస్యలు మనకు కనపడతా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ డాక్టర్ అంటే, మీకున్నటువంటి ఆ సివియర్ ప్రాబ్లమ్ ని, ఏదైతే మనకి పీక్ స్టేజ్ లో ఊపిరి తీసుకునే పరిస్థితిని వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటం, వెంటనే కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వటం, అంటే మీకు తోడుగా మేము నిలబడి ఆ జ్వరాన్ని కంట్రోల్ చేయటం కానివ్వండి, విపరీతమైన ఒళ్ళు నొప్పులు మీరు తట్టుకోలేని తాళలేని ఆ ఒళ్ళు నొప్పుల్లో మీకు ఇమీడియట్ గా ఇంజెక్షన్స్ ఇచ్చి, ఐవి ఇంజెక్షన్స్, ఐఎం ఇంజెక్షన్స్ ఇచ్చి, లేదు టాబ్లెట్స్ ద్వారానో ఆ సివియారిటీని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే కోవిడ్ వైరస్ తర్వాత ఆఫ్టర్ కోవిడ్ పరిస్థితి ఏంటంటే ప్రతిదీ కూడా కనీసం 1-2 నెలలు ఉంటా ఉంది. మన విష్ణురావు గారు చూస్తారే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి జనరల్ వీక్నెస్ తోటి వదిలిపెట్టి వెళ్తా ఉన్నాయి, లేదా సివియర్ కాఫ్ ని కనీసం 3 నెలలు తగ్గే వాళ్ళని చూస్తా ఉన్నాం. ఈ రోజు 3 నుంచి 4 తగ్గే వాళ్ళని చూస్తున్నాం. అదే విధంగా ఈ బ్రాంకైటిస్ గానీ, బ్రాంకెక్టైటిస్ గానీ, సిఓపిడిస్ గానీ, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకైతే తీవ్ర స్థాయిలో ఈ వైరస్ ఎప్పుడైతే అటాక్ అవుతుందో తీవ్ర స్థాయిలో పరిణామాలు చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం మొట్టమొదటి కోవిడ్ లో చెప్పుకున్నప్పుడు పెద్ద కష్టం కాదు, అందరికి అలవాటు అయిపోయినటువంటి ఇవన్నీ కూడా కోవిడ్ లో చెప్పుకున్నాం. ఈ స్ప్రెడ్డింగ్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లేదా మాట తుప్పర ద్వారా, లేదు స్ట్రావాలు, నాజల్ సెక్రీషన్స్ అనే ముక్కుల నుంచి కారేటువంటి నీళ్లు కానివ్వండి, జలుబు కానివ్వండి, సెలైవల్ సెక్రీషన్స్ కానివ్వండి, రకరకాల సెక్రీషన్స్ మన శరీరంలో వచ్చేటువంటి సెక్రీషన్స్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. బిఫోర్ కోవిడ్ ఏంటంటే అది 1 వీక్ వచ్చిపోయేది, ఇప్పుడు 1, 2 నెలలు, 3 నెలలు అవసరమైతే ప్రాణం తీసేంత, ఊపిరితిత్తులు అన్ని పాడైపోయి, అంటే లంగ్స్ పాడైపోయేంత వ్యాధి ఈ రోజు మనం వ్యవస్థలో చూస్తున్నాము. అంటే అలాంటిదే అండి ఇది కూడా. కోవిడ్ లో చూసాము, కోవిడ్ లో ఏ విధంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెస్ వచ్చినాయో సేమ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెస్, ఊపిరితిత్తుల సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అది పొంచి ఉన్న ప్రమాదం అని మాత్రం మనం ఇప్పుడున్నటువంటి సమయంలో మనం పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గమనిస్తే కోవిడ్ 2019 డిసెంబర్ లో స్టార్ట్ అయితే నెమ్మదిగా చాప కింది నీరులాగా ప్రపంచం అంతా విస్తరించి మనందరికీ తెలుసు ఆ తర్వాత ఎలాంటి విలయాన్ని సృష్టించి మనల్ని భయపెట్టిందో. అట్లాగే ఇప్పుడు మనకి వార్తలు వినిపిస్తున్న మాట నిజం.
ఆ వార్తలు వినిపించే ఆ వార్తల్ని మనం ఏ విధంగా సన్నద్ధం అవుతున్నాము, వాటిని లోపలికి రాకుండా మళ్ళీ ఈ దేశంలోకి ప్రవేశించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేది ఒక ప్రశ్న అయితే, ఓకే సార్. 2 ఏ విధంగా కట్టడి చేయగలిగాము, 3 మనం హాస్పిటల్ వైజ్ గా బెడ్స్ వైజ్ గా ఏ విధంగా